యవనస్తుడా, ఎందుకు నువ్వు పిలువబడితివి అనే భాగంలో 20వ భాగంగా మనం చూస్తే లేఖనం ఇలా సెలవిస్తుంది. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 27వ వచనంలో ఇలా రాసింది, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యవనస్తుడా, నీకు మేలు జరగాలంటే ఆయన కాడిను మోయవలసిందే. నీ అంతటి నువ్వు ఎత్తుకున్న కాడి కాదు, కానీ దేవుడే నీ మీద ఆ కాడిని మోపాడు. ఎందుకో తెలుసా? దేవుని కోసం కొంత భారాన్ని భరిస్తావని, కొంత బాధ్యతను వహిస్తావని. నిన్ను నమ్మి ఆయన మీద ఆ కాడిని మోపాడు. ఆ సామర్థ్యం నీకు ఉందని. వృద్ధుల మీద ఆ కాడిని మోపలేదు, పిల్లల మీద ఆ కాడిని మోపలేదు, నడిప్రాయం కలిగిన మీద మోపలేదు, కానీ యవ్వనుల మీద మాత్రమే మోపాడు. ఎందుకో తెలుసా? నీ అందాన్ని, నీ బలాన్ని దేవుని కోసం ఖర్చు చేస్తావని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. 2వ లేఖనంగా మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో ఇలా రాస్తుంది, నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ. యవనస్తుడా, నీ మీద మోపిన కాడి, సువార్త అనే కాడి మోపారని తెలుసుకోవాలి. నీ మీద మోపబడి ఉంది. ఎప్పుడైనా గమనించేవా? దేవుడు కొంత భారాన్ని నీ మీద మోపినప్పుడు ఆ భారం మనకొక బాధ్యతను నేర్పిస్తూ ఉంది. అతిశయించక, దేవుడు చెప్పిన పని చేయకపోతే, దేవుడు పెట్టిన భారం మోయకపోతే నాకు శ్రమ అన్నట్లుగా ఆ పనిని కొనసాగించాలి. నీ పాప భారాన్ని ఆయన భుజాల మీద వేసుకుని మోశాడు. ఆయన రాజ్య భారాన్ని నీ భుజాల మీద వేసుకుని మోస్తావని ఆయన నిన్ను నమ్మాడు. మనుషులు ఈ భారాన్ని నీ మీద మోపలేదు, కానీ యెహోవాయే నీ భారాన్ని నీ మీద మోపాడని నువ్వు గుర్తించాలి. యవనస్తుడా, ఇప్పుడు నుంచైనా, ఈ రోజు నుంచైనా తీర్మానం కలిగి సువార్త భారం మన మీద మోపబడినది గమనించి ప్రతి ఒక్క యవనస్తుడు ఆయన రాజ్య సువార్తను ప్రకటించే వారిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.